नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। डिप्टी चीफ मिनिस्टर महमूद अली ने आज हाईटेक सिटी में माइंड स्पेस जंक्शन के करीब 25 करोड़ रुपए की लागत से तामीर अंडरपास का इफ्तिताह किया, जिससे गच्चीबौली ता बायोडाइवर्सिटी मसरूफ तरीन शाहरा पर ट्रैफिक के बहाव में आसानी पैदा होगी। इस मौके पर म्यूनिसिपल एडमिनिस्ट्रेशन के वजीर KT रामाराव, वजीर ट्रांसपोर्ट महेंद्र रेड्डी, रुकने पार्लियामेंट विश्वेश्वर रेड्डी, रुकने असम्बली A गांधी, मेयर राम मोहन, डिप्टी मेयर बाबा फसीउद्दीन के अलावा बल्दिया और ट्रांसपोर्ट महकमों के आला अहदेदार भी मौजूद थे। మార్చ్ 2019 కల్లా పూర్తి చేయబోతా ఉన్నాం. తదనంతరం కామినేని దగ్గరే రైట్ హ్యాండ్ సైడ్ ఫ్లైఓవర్ ని మార్చ్ 2019 సేమ్ టైంలో బైరామల్ కూడా అదే రకంగా కామినేని రైట్ హ్యాండ్ సైడ్ ఫ్లైఓవర్ కూడా పూర్తి చేసుకోబోతా ఉన్నాం. దుర్గం చెరువు మీద మనం ఎక్కడైతే ఈ ప్రాంతం మళ్ళీ చాలా కీలకమైన ప్రాంతం, దుర్గం చెరువు మీద ఒక కేబుల్ బ్రిడ్జ్ కడతా ఉన్నాం, కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ కడతా ఉన్నాం, కేబుల్ స్టేట్ బ్రిడ్జ్. దాన్ని కూడా మార్చ్ 2019 కల్లా పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు పెద్ద ఎత్తున మరి ఒక పరిష్కారం ట్రాఫిక్ సమస్యకి దొరుకుతుందని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాం. తర్వాత మార్చ్ 2019 నాటికి దుర్గం చెరువు బ్రిడ్జ్ పూర్తవుతే జూన్ 2019 నాటికి మన ఎల్బీ నగర్లో చౌరస్తాలోని రైట్ హ్యాండ్ సైడ్ ఫ్లైఓవర్ కూడా జూన్ 2019 నాటికి పూర్తవుతుంది. రోడ్ నెంబర్ 45 జూబ్లీ హిల్స్లో ఒక ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కడతా ఉన్నాము. దాన్ని మరి సెప్టెంబర్ 2019 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అది సెప్టెంబర్ కల్లా పూర్తి చేస్తాం. తదనంతరం బాలానగర్లో కూడా ఒక ఫ్లైఓవర్ 400 కోట్లతో చాలా ఆ ప్రాంత ప్రజల చిరకాల కోరిక. అక్కడ 3 నియోజకవర్గాలు సనత్ నగర్, కుత్బుల్లాపూర్, అదే రకంగా కూకట్పల్లి ముగ్గురికి కూడా పెద్ద ఎత్తున రిలీఫ్ ఇచ్చే ఈ 400 కోట్ల ఫ్లైఓవర్ని సెప్టెంబర్ 2019 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఓల్డ్ సిటీలోని ఓవైసీ హాస్పిటల్ బహదూర్పుర జంక్షన్ని సెప్టెంబర్ 2019 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అదే రకంగా మరొక 2 కొత్తగూడ గ్రేట్ సెపరేటర్ ఇదే ప్రాంతంలో ఒక షేర్లింగంపల్లి నియోజకవర్గంలో కొత్తగూడలో కూడా ఒక ఫ్లైఓవర్ కడతా ఉన్నాం. దాన్ని డిసెంబర్ 2019 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంతోపాటు ఈ వచ్చే నెల 5వ తారీఖు నాడు 2 ముఖ్యమైన స్కైవేలకి ఫ్లైఓవర్లకి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం. అంబర్పేట చే నంబర్ ఫ్లైఓవర్ ఒక 270 కోట్లతో దీన్ని డిసెంబర్ 2019 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంతోపాటు ఉప్పల్ స్కైవే ఏదైతే ఉందో మేయర్ గారు కూడా విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు. ఇది GHMC అదే రకంగా నేషనల్ హైవేస్ ఇద్దరు సంయుక్తంగా మనం దీన్ని కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. దీన్ని కూడా నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుంది. అదే రకంగా ఆరాంగఢ్ చౌరస్తా నుంచి శంషాబాద్ వరకు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఏర్పాటు చేసుకోబోయే స్కైవే కూడా నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా మొత్తంగా ఆ రోజు ఒక 1500 కోట్ల రూపాయలు GHMC నేషనల్ హైవేస్ సంయుక్తంగా హైదరాబాద్లో మనం చేస్తున్న కార్యక్రమం ఇది. ఈ 2 కూడా చేయబోతా ఉన్నాం. ఇక ఇవి ప్రస్తుతం మన క్యాలెండర్లో ఉన్న ఫ్లైఓవర్లు. కాబట్టి ఈ రకంగా నిబద్ధతతో ఏ ఫ్లైఓవరు ఏ అండర్ పాస్ ఎప్పుడు పూర్తవుతుందో టైం టేబుల్ కూడా ప్రకటించి ఆ టైం టేబుల్ కట్ట ముందే పూర్తి చేసే ఒక కార్యక్రమాన్ని ఒక జవాబుదారితనంతో కూడిన మరి వ్యవహారాన్ని GHMC హైదరాబాద్ నగర ప్రజల ముందు పెడతా ఉంది. ఇవన్నీ వీటితో పాటు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి చేయాల్సినవి. ఇప్పుడు ఇంకా కొన్ని దాదాపు ఇంకొక 9-10 పనులను కూడా ప్రారంభించబోతా ఉన్నాం. ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఇప్పుడు ఇంకొక 3211 కోట్ల రూపాయలు, ఇప్పుడు నేను చెప్పిన ఏమో ఇవన్నీ కలిపి 3000 కోట్లు, ఇవన్నీ కూడా వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి కాకుండా నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ఒక 1500 కోట్ల రూపాయల పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. అంటే 4500 కోట్లు. ఆ 1500లో GHMC ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తుంది, NH వాళ్ళు కన్స్ట్రక్షన్ కాస్ట్ వాళ్ళు ఇస్తారు. ఇవి కాకుండా 3000, 1500 అంటే 4500 కాకుండా మరొక 3211 కోట్ల రూపాయలతో మరి ఈ 9 నిర్మాణాలు కూడా మనం ప్రతిపాదిస్తూ ఉన్నాం. ఈ 9 కూడా ప్రస్తుతం ప్రభుత్వం వీటికి పరిపాలన అనుమతులు ఇవ్వబోతా ఉంది. ఇందిరా పార్క్ నుంచి అదే మన VST వరకు RTC క్రాస్ రోడ్స్ ఏదైతే మరి పెద్ద ఎత్తున ట్రాఫిక్తో సతమతం అవుతూ ఉంటుందో కోర్ సిటీలో ఆ ప్రాంతంలో 426 కోట్ల రూపాయలతో ఒక ఫ్లైఓవర్ మంజూరు చేస్తూ ఉన్నాం. ఆ తొందరలోనే మంజూరీ అనుమతులు కూడా వస్తాయి. వెంటనే పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది. మన ఇదే సైబర్ టవర్స్ వద్ద ఒక ఎలివేటెడ్ రోటరీ ఏదైతే ఈ శిల్పారామం సైబర్ టవర్స్ దగ్గర 225 కోట్ల రూపాయలతో, ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం కూడా డెన్స్గా తయారైంది. అందుకే ఇప్పుడు ఇక్కడ అండర్ పాస్ కట్టినా, 2 అండర్ పాస్లు కట్టినా, ఇంకో ఫ్లైఓవర్ కట్టినా, ఇంకోటి ఇక్కడ కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ కట్టినా ఇంకా కూడా ఈ ప్రాంతంలో అవసరం ఉంది. అందుకే సైబర్ టవర్స్ వద్ద ఒక ఎలివేటెడ్ రోటరీ 225 కోట్ల రూపాయలతో అది కూడా అనుమతులు ఇవ్వబోతా ఉన్నాం. రేతీబౌలి నుంచి నానల్ నగర్ ఫ్లైఓవర్ కూడా మన PVNR కు ఇంటిగ్రేట్ చేసుకుంటూ
175 కోట్ల రూపాయలతో దాన్ని కూడా చేసుకోబోతా ఉన్నాం. దాంతోపాటు ఇదే ప్రాంతంలో ఇక్కడ మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత అడ్డంగా మన శిల్పా లేఅవుట్ నుంచి గచ్చిబౌలిని అంటే మళ్ళీ ఓఆర్ఆర్ దాటించే విధంగా కలుపుతూ ఇంకో కొత్త ఫ్లైఓవర్ 330 కోట్ల రూపాయలతో అది కూడా ప్రతిపాదిస్తూ ఉన్నాం. దాన్ని కూడా టేకప్ చేయబోతా ఉన్నాం. రోడ్ నెంబర్ 45 నుంచి దుర్గం చెరువు కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఎడమ వైపుకు తిరిగి ఖాజాగూడలోని మరి ఖాజాగూడ వైపు వెళ్లే విధంగా ఒక టన్నల్ కూడా నిర్మించి ఒక 6 లేన్ టన్నల్ నిర్మాణం చేసి దాన్ని మళ్ళీ కొనసాగిస్తూ ఓఆర్ఆర్ దాకా కొనసాగిస్తూ 1500 కోట్ల రూపాయలతో ఖాజాగూడ టన్నల్ మరియు ఎలివేటెడ్ కారిడార్. ఒక రకంగా చెప్పాలంటే గాంధీ గారి కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న వర్క్ నాకు తెలిసి నగరం మొత్తంలో ఎక్కడా కూడా జరగడం లేదు, షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో జరుగుతుంది. అందుకే ఈరోజు ఈ సమావేశం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. 1500 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. తర్వాత నల్లగొండ చౌరస్తా, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మలక్పేటలోనే ఉంటారు. నల్లగొండ చౌరస్తా నుంచి ఓవైసీ హాస్పిటల్ దాకా పోయే ఎలివేటెడ్ కారిడారు ఒక 523 కోట్ల 37 లక్షల రూపాయలతో దాన్ని కూడా మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇది కాకుండా చాంద్రాయన్ గుట్ట ఫ్లైఓవర్ ఎక్స్టెన్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అదే రకంగా మన డిప్యూటీ సీఎం గారి విజ్ఞప్తి మేరకు మంజూరు చేయడం జరిగింది. 37 కోట్ల రూపాయలతో చాంద్రాయన్ గుట్ట ఫ్లైఓవర్ ఎక్స్టెన్షన్ కూడా మంజూరు చేసుకుంటా ఉన్నాం. జూ పార్క్ నుంచి ఆరాంగఢ్ ఎలివేటెడ్ కారిడార్ ఇంతకుముందు నేను చెప్పాను 636 కోట్ల రూపాయలు. ఉప్పల్ ఫ్లైఓవర్ 311 కోట్లు. మొత్తం చూసినట్టయితే దాదాపుగా 7500 కోట్ల పైచిలకు రూపాయలతో వివిధ ప్రాంతాల్లో హైదరాబాద్లో పనులు నడుస్తూ ఉన్నాయి.